ప్రసవించే రోజులు దగ్గర పడ్డ కొద్దీ అనురాధ నీరసంగా తయారైంది. మామయ్య దగ్గర నుండి వచ్చిన ఉత్తరం ఏకాగ్రతతో చదువుతుంది. ఈజీ చైర్‌లో కూర్చుంది. అను అంటూ మధుకర్ వచ్చాడు. మీరిప్పుడే వచ్చారా? అని లేవబోయింది. పర్వాలేదు. నేను కూర్చుంటాను. అక్కడే చిన్న స్టూల్ లాక్కొని కూర్చున్నాడు. ఎవరు రాశారు? కుతూహలంగా అన్నాడు. చూడండి. ఉత్తరం భర్త చేతికి అందించింది. మధుకర్ తీసుకొని చదివాడు. చిరంజీవి సౌభాగ్యవతి రాధను ఆయురారోగ్యాలతో, భోగభాగ్యాలతో తులతూగాలని ఆశీర్వదిస్తూ మామయ్య రాయు లేఖ. అమ్మా! నువ్వేం చెప్పావో గాని బావ వచ్చాడు. ఎలా? నిండు హృదయంతో మాపై పుత్రప్రేమ కురిపిస్తూ వచ్చాడు. నువ్వు చాలా ఆరిందవయ్యావంట. చెప్పి మురిసిపోయాడు. క్షమార్పణ కోరాడు. తను ప్రవర్తించిన విధానాన్ని యోగవించుకున్నాడు. ఇదంతా రాధ చలవ అంటూ మీ అత్తయ్య తలుచుకొని క్షణం లేదు. నిన్ను చూడటానికి వస్తుందంట. నీ ఆరోగ్యం జాగ్రత్త. మా చెల్లాయి కోసం ఎదురు చూస్తున్నాం. ఇట్లు రఘువయ్య. పిచ్చి మామయ్య అంది ఆనందంగా నవ్వుతూ. నీ ప్రభావం ఒక్కొక్కరిపై ఒక్కో విధంగా పనిచేస్తుంది సుమా. మొదలైంది. ఇంత ఆలస్యంగా వచ్చారేం? దారిలో సహీద్ కనిపించాడు. అలా ఇంటికి లాక్కెళ్ళాడు. వెళ్ళినప్పుడల్లా రాచమర్యాదలే. మరి చెయ్యొద్దు. తొలి రోజే ఘాటుగా చివాట్లు పెడితిరి. నిజమే అను. నేను అమర్యాదగా ప్రవర్తించినా వాళ్ళు నేను ఎప్పుడు వెళ్ళినా బ్రహ్మరథం పడుతున్నారు. ఎంతైనా వాళ్లకు మర్యాదలెక్కువ. సరోజ మొఖం చూస్తే అన్ని విధాలా సంతోషంగా ఉన్నట్లే ఉంది. ఎందుకుండదు? ఏదో జరిగిందని అన్నిసార్లు అలాగే జరుగుతుందా? వాళ్ళను రమ్మనలేకపోయారా? వాళ్ళే నిన్ను చూడ్డానికి వస్తామన్నారు. మధుకర్ ఆలోచిస్తూ కూర్చున్నాడు. ఏమిటంతా దీర్ఘాలోచన? అను, నన్ను అనుమానం పీడిస్తుంది. ఎంత సమర్థించుకో చూసినా నా మనసు అధీనంలోకి రావటం లేదు. నీ జవాబు తృప్తిని కలిగిస్తుందేమో. ఇంత ఉపోద్ఘాతం దేనికి? అడగండి అంది ప్రశాంతంగా. అను, నా ప్రశ్న అనుచితమైనదైతే కోపగించుకోగదూ? ఉహుం, చెప్పండి ఏమిటో. తన చేతిని అతని చేతిలో పెనవేసింది. నేను చెప్పేదేమిటంటే, ఒక తల్లి ఉందనుకో, తనకు పిల్లలు లేక ఓ అనాథ శిశువును పెంచుకుందనుకో, తర్వాత ఆ తల్లికి సంతానం కలిగితే మొదటి పిల్లను ఆదరించగలదా? ఆమె చిరునవ్వు నవ్వింది భర్త మాటలకు. అది ఆ తల్లి మన ప్రవృత్తిని బట్టి ఉంటుంది. మీ సందేహం గ్రహించలేనంత అవివేకాన్ని కాదు. నాకు సంతానం కలిగితే బాబును, పాపను నిర్లక్ష్యం చేస్తాననుకుంటున్నారు కదూ! మీరు సంతోషంగా ఉన్నట్టు కనిపించినా మీ కళ్ళల్లో భయం నాకు ఏదో సందేశాలు చెప్పాయి. మీపై ఒట్టు వేసి చెప్తున్నాను. వాళ్ళు నా బిడ్డలు. వారిని పరాయివారిగా చూడలేను. చూడను. వారు ముందు, తర్వాతే ఎవరైనా. చాలు అను. నీపై అనుమానం కాదు. నా అదృష్టంపై నాకే నమ్మకం లేదు. ఏవేవో భయాలు. అనురాధ నిండుగా నవ్వింది. భర్త జుట్టులోకి వేలు పోనిస్తూ, ఇంత అమాయకులేమిటండి అంది లాలింపుగా. అతడు ఆమెనే చూస్తూ కూర్చున్నాడు. పిల్లలిద్దరూ పరిగెత్తుకుంటూ వచ్చారు. అమ్మా, నాకు జాక్ అండ్ జిల్ పాట నేర్పారు అంటూ ముందుకొచ్చిన అర్పితను దగ్గరకు తీసుకుంది. వెనకాలే లేస్తూ పడుతూ బాబు వచ్చాడు. అమ్మా, అత్త గిల్లింది. ఫిర్యాదు చేశాడు. వాడిని ఇంకోవైపు తీసుకుంది. అత్త కాదురా, అక్క అనాలి. అత్త అత్త అన్నాడు
నోరు తిరగక. అక్క అనలేని వాడవు, ఏం చదువుతావురా? మధుకర్ నవ్వుతూ అడిగాడు. 1, 2, 20, 21 చదువుతాను. ఇద్దరూ పక్కున నవ్వారు. అమ్మా! వీడు ఓ పిల్లాన్ని కొరికాడే! టీచరు నోటికి పట్టి వేస్తానంది. అర్పిత నగరిస్తూ చెప్పింది. తు నిన్నే అంది. అక్కను కాలితో తన్నాడు. బాబూ! అక్కను తన్నితే కళ్ళు పోతాయి. చాకెట్లు, బిస్కెట్లు దొరకవు. ఎందుకు? కళ్ళు మిటకరించాడు. ఎందుకా? పెద్దవాళ్ళను చిన్నవాళ్ళు కొడితే చాక్లెట్లు దేవుడెత్తుకుపోతాడు అంది రాధ. అత్తను కొట్టను. చాక్లెట్లు ఇయ్యి. అనురాధకు వాడి పోజు ముద్దొచ్చింది. గట్టిగా ముద్దు పెట్టుకుంది. అల్మారాలో నుండి చాక్లెట్లు తీసి ఇచ్చింది. అత్తకి చాలా ఉన్నాయి. కళ్ళింత చేసి చూశాడు. నీకే ఎక్కువ ఉన్నాయి. అర్పిత రాగం తీసింది. ఇద్దరికి సమానంగా ఇచ్చాను. పదండి, బట్టలు మార్చుకుందురుగాని. ఇద్దర్నీ చేయి పట్టుకుని తీసుకెళ్ళింది. అమ్మా! వీడు టీచర్ పేరు అడిగితే అనిల్ అని చెప్పాడు. బాబు అంటాడే, అందరూ నవ్వుతారు. అవునా నాన్నా? వాడేదో గొప్ప పని చేసినట్టు నవ్వుతాడు. నాన్నా! నువ్వులా? తండ్రి చేయి పట్టుకోలాగాడు. ఎక్కడికి రా? అక్కలా మీ అమ్మ ఉందిగా, చాక్లెట్లు ఇత్తుంది. మా అమ్మ దగ్గర లేవురా. జాలిగా మొఖం పెట్టాడు మధుకర్. అయితే మా అమ్మ మంచిది. నాన్నమ్మ కంటే మంచిది. తాలా అత్తా? అప్పుడే లోపలికొచ్చిన శాంతమ్మ మనవడి మాటలకు మురిసిపోయింది. ఏమన్నావురా బావడా? ఇలా రారా మధు. మధుకర్ చేతిలో మరమరాల ఉండ ఉంచింది. ఓరగా మనవడి వంక చూసింది. నాన్నా! మీ అమ్మ సాన మంచిది. నాకు పెట్టు నాన్నా. నాన్నా! నువ్వే మంచి. ప్లేట్లు ఫిరాయించాడు. అందరూ గొల్లున నవ్వారు. వాడు సిగ్గుతో అనురాధ ఒడిలో దాక్కున్నాడు. విక్టోరియా హాస్పిటల్లో ఒక రూమ్ ముందు మధుకర్ పిచ్చి చూపులతో పాచార్లు చేస్తున్నాడు. లోపలికి వెళ్ళే ధైర్యం లేక అక్కడే నిల్చున్నాడు. మమత, అనురాగం అందరి పట్ల ఒకటే. అనురాధ కంఠము నుండి వెలుపడే బాధపూరితమైన అరుపులు వినలేకపోతున్నాడు. హైదరాబాద్లో పేరు మేసిన లేడీ డాక్టర్, ఇతర అసిస్టెంట్లు కేసు అటెండ్ అవుతున్నారు. ఆపరేషన్ చేస్తూనే పాపం సుఖంగా ఉంటుందని చెప్పారు. మిస్టర్ మధు మరీ అంత పిచ్చివారవుతారనుకోలేదు. డాక్టరుగా నిగ్రహించుకోండి. ఇంతకు ఎక్కువ ప్రమాదమైన కేసులెన్నో చూడలేదా మనము? అప్పుడే స్ట్రింగ్ డోర్ తీసుకొని బయటికి వచ్చిన లక్ష్మి ధైర్యం చెప్పింది. అనురాధకెలా ఉంది మిస్ లక్ష్మి? ఆత్రంగా ప్రశ్నించాడు. అంత సవ్యంగానే జరుగుతుంది. డోంట్ వరీ. భయం కాదు. నా అదృష్టంపై నాకే నమ్మకం లేదు. విధి ఇదివరకే నాపై గట్టి దెబ్బ తీసింది. ఇప్పుడిప్పుడే కోలుకుంటున్నాను. ఇక ఏం జరిగినా భరించే శక్తి లేదు. చెప్పానుగా, అంతా మంచిగానే జరుగుతుందని. పదండి థియేటర్‌లోకి అంటూ థియేటర్‌లోకి దారి తీసింది. నో, నో, ఐ కాంట్ స్టే. మీరు వెళ్ళండి. నిమిషాలు గంటలుగా మారాయి. మిస్ లక్ష్మి గ్లౌజెస్ తీసివేస్తూ బయటికి వచ్చింది. మిస్టర్ మధు, సారీ. డాక్టర్, అనుకెలా ఉంది? మధుకర్ గొంతు వణికింది. షీఈజ్ ఆల్ రైట్. పాప పొయ్యిందా? నో. మేల్ చైల్డ్. ఆరోగ్యంగా ఉన్నాడు. కానీ అనురాధకు ఇకపై సంతానం కలగదు. ఆమె ప్రాణం కాపాడాలంటే వేరే మార్గం లేదు. మిస్ లక్ష్మి ఆవేశంగా ఆమె చెయ్యి నొక్కాడు. థాంక్యూ, థాంక్యూ. నా అను బ్రతికింది. అంతే చాలు. పోనివ్వండి. ఉన్నవాళ్ళు చాలు. మీ రుణం తీర్చుకోలేను. నో, దట్ ఈస్ మై డ్యూటీ. వెళ్ళి
ఆమెని చూడండి. అప్పుడే స్ట్రెచర్ మీద రూమ్‌లోకి తీసుకెళ్తున్నారు అనురాధను. అచేతనంగా పడి ఉన్న భార్యను చూసి చలించిపోయాడు. పిండి బొమ్మల్లా ఉంది. మంచం మీద పడుకోబెట్టాక ఇంజెక్షన్‌లు ఇచ్చారా? అది చేశారా? ఇది చేశారా? అని నర్సులకు తొందరపెట్టాడు. పైన తిరిగే ఫోన్ శక్తికి కదిలే ఆమె ముంగురాలతో ఆడుకుంటూ గడిపాడు రోజంతా. అనురాధ నీరసంగా తల ఎత్తి అత్తగారి వంక చూసింది. అత్తగారు ఆందోళనగా తన ముఖంలోకి చూస్తుంది. ఏమ్మా! ఇప్పుడెలా ఉంది? నీరసంగా ఉందత్తయ్యా! పాప, బాబు రాలేదా? వచ్చారు. అవతల మల్లమ్మ దగ్గరున్నారు. శాంతమ్మ మాట పూర్తి కాక మునిపే అర్పిత, అనిల్, మధుకర్‌తో గదిలోకి వచ్చారు. తల్లిని చూసి అమ్మా! ఇద్దరూ మంచం దగ్గరకు చేరారు. కలువ కాడల్లా ఉన్న చేతులెత్తి ఆప్యాయంగా పిల్లల బుగ్గలు నిమిరింది రాధ. అంత దగ్గరగా వెళ్ళొద్దు. అమ్మకు ఒంట్లో బాగాలేదు. అదిగో నర్స్ దగ్గరికెళ్ళండి. మీకు తమ్ముణ్ణి చూపిస్తుంది. మధుకర్ మాటలకు శాంతమ్మ కూడా లేచింది. నేను చూడలేదురా బాబును. అంతవరకు తనకు కొడుకో కూతురో క్షేమంగా ఉన్నారో లేదో తెలియని అనురాధ కళ్ళు మెరిశాయి. తనకు బాబు పుట్టాడన్న మాట అని అనుకుంది. అను నీరసంగా భర్తను చూసింది. అతడు స్టూల్ దగ్గరగా లాక్కొని కూర్చున్నాడు. నిన్ను బ్రతికించుకోవడం గగనమైంది. నేను పిల్లలు అదృష్టవంతులము కాబట్టి బ్రతికావు. అతని కళ్ళు సజలమయ్యాయి. ఛ! అదేంటి? ఊరుకోండి. భర్త కళ్ళు ఒత్తింది. ఏవండీ! నా కాళ్ళు కట్టెల్లా ఉన్నాయి అంది నీరసంగా. రెండు కాళ్ళు దగ్గరగా తెచ్చి మళ్ళీ చాపింది. ఇలా 5, 6 సార్లు చేశాక తనంతట తానే చాపగలిగింది. నర్సును పిలిపించి ఇంజెక్షన్ తెప్పించాడు. చూశారా? అచ్చంగా బాబులానే ఉన్నాడు. మురిసిపోతూ చంటివాణ్ణి ఎత్తుకొచ్చింది శాంతమ్మ. పక్కలో చోటు చేసి అనురాధను చెరిపి పడుకోబెట్టింది. అంతవరకు పసివాణ్ణి సరిగ్గా చూడని మధుకర్ వాణ్ణి పరీక్షంగా చూశాడు. అతడి కళ్ళు తృప్తిగా మెరిశాయి. బాబును చూడు అను. ఇద్దరూ ఒకేలాగున్నారు. అందంగా ముద్దొస్తున్నారు. పసివాడి బుగ్గలు ఆప్యాయంగా నిమురుతూ అన్నాడు మధుకర్. మీలాగే మీ బిడ్డలు అందంగా ఉన్నారు. వినబడనట్లు అంది అనురాధ. భార్య నోటి నుండి ఆ మాట విన్న మధుకర్ పులకించిపోయాడు. నేను తమ్ముణ్ణి ఎత్తుకుంటానమ్మా. అర్పిత మారం చేసింది. నేను కూడా. బాబు యుద్ధానికి సిద్ధమయ్యాడు. ఇద్దర్నీ శాంతమ్మ కసురుకుంది. బిక్కమొహం వేసిన పిల్లల్ను దగ్గరగా తీసుకుంది అనురాధ. ఇంటికొచ్చాక ఎత్తుకుందువు గాని. నర్సు కోప్పడుతుంది. మళ్ళీ నేనొద్దా? ఉరిమాడు బాబు. నువ్వు కూడా నాన్నమ్మ వెంట వెళ్ళి ఆడుకోండి అన్నది లాలింపుగా. మళ్ళీ నువ్వెప్పుడొస్తావ్? దిగులుగా చూశాడు బాబు. 2 రోజుల్లో వస్తానమ్మా. మీరిద్దరూ తగద పెట్టుకోకుండా బడికి వెళ్ళండి. నాయనమ్మను విసిగించకండి. ఏం పాపా? అలాగేనమ్మా. నాయనమ్మ గట్టిగా జడ వేస్తుంది. నాకు నచ్చలా. బుంగమూతి పెట్టింది అర్పిత. ఇది వరస. 2 రోజులకే ఒక కొలెక్కి తెచ్చారు నన్ను. కారు ఉండనే ఉందిగా. సరు దగ్గరకు పంపండి అత్తయ్యా. ఏదో ఒకటి చేస్తాం. నువ్వు ఎక్కువ మాట్లాడకు. మధుకర్ భార్యను కసురుకున్నాడు. మల్లమ్మ అనురాధ దగ్గర నుండి పిల్లలను తీసుకొని శాంతమ్మ వెళ్ళిపోయింది. మధుకర్ భార్య చేత పాలు తాగించి దిండు వేసి కూర్చుండబెట్టాడు. నర్సులు చేసిన పని నమ్మడు. తానే స్వయంగా చూస్తాడు. ఈ వారం రోజుల్లో మునుపటి కన్నా సన్నిహితులయ్యారు రాధ, మధుకర్లు. డ్యూటీ చేస్తున్న మధ్య మధ్య వచ్చి భార్యాబిడ్డల్ని చూసిపోతాడు.
విసుగ్గా ఉందా అను? మీ సమక్షంలో విసుగేమిటి? దిగులుగా ఉంది. పిల్లలిద్దరూ అత్తయ్యను ఎంత వేపుకు తింటున్నారో. ఇంతలో కట్టెను తొలగించుకొని మోహన్, మాలతి వచ్చారు. మధుకర్ ఆహ్వానించాడు. మోహన్ చనువుగా రాధను పలకరించాడు. మాలతి బిడియపడుతూ పలకరించి బాబును ఎత్తుకుంది. అను, నేనలా రౌండ్స్‌కి వెళ్ళొస్తాను. మీరు మాట్లాడుతూ ఉండండి చెప్పి స్టెతస్కోప్ తీసుకొని వెళ్ళిపోయాడు. రాధా, నాకెవ్వరిపైనా కోపం గాని, బాధ కానీ లేదు. ఒకప్పుడు కాస్త బాధపడ్డ మాట వాస్తవమే. ఇప్పుడదేదీ లేదు. గతం ఆలోచించే తీరిక కూడా లేదు. భగవంతుడు ఏది చేసినా మన మేలుకే చేస్తాడు అంది ముఖంలో ఏ భావము కనిపించకుండా మాలతి. ఇంకేమో చెప్పబోయేలోగా సరోజ, సహీదు వచ్చారు. అబ్బా! ఏం తయారు చేశావు నీ పిల్లలను? తల ప్రాణం తోకకి తెస్తారు. దూకుడుగా ముందుకు వచ్చింది సరోజ. అయ్యో తల్లీ! రేపు చూస్తాగా ఎలా పెంచుతావో? నేను అదే మాట అన్నాను. వంత పాడాడు సహీద్. ఎలా పెంచినా నీ అంత గారాబం మాత్రం చెయ్యను. పాప నా దగ్గర పెరిగింది కొన్నాళ్ళు. అదెంత నెమ్మదో చూడండి. బాబు తెలుకోండి. వెధవ ఏమన్నా అంటే మా అమ్మ రాని అంటాడు. అక్కడికి వాళ్ళమ్మకేవో కొమ్ములున్నట్టు. అత్తకున్నాయని తెలుసు. వీరు మా బావ మోహన్. ఆయన భార్య మాలతి. బావా, సరోజ మా ఆడపడుచు. ఆయన సరోజ భర్త. పరస్పరం నమస్కరించుకున్నారు. మాలతికెందుకో అక్కడ ఉండబుద్ధి కాలేదు. అనురాధ ముందు తానెంతో తక్కువ అనుకుంది. మాలతికి లేని అదృష్టం రాధకున్నదని బాధపడింది. లాలించే భర్త, మందలించే అత్తగారు, ముత్యాల్లాంటి పిల్లలు, మేళమాడే స్నేహితురాళ్ళు, తనకు అపురూపంగా చూసే తల్లిదండ్రులున్న ఏదో అసంతృప్తి. తీపి ఎక్కువైనా మొహం మెత్తుతుంది. ఇక భర్త ఆస్తి కోసం తనను చేసుకున్న భర్త నుండి సంపూర్ణ అనురాగం ఎలా పొందుతుంది? అనురాగం కంటే అధికారమే ఎక్కువ. ప్రతి మాటలో తన అంగవైకల్యాన్ని ఎత్తి చూపినట్లు మాట్లాడతారు. అత్తమామలు, ఆడబిడ్డ అందరూ తను వారి కుమారుణ్ణి ఏదో చేసినట్టు చూస్తారు. పోనీ పసిపాపల ఆటపాటలతో కాలక్షేపం చేద్దామంటే భగవంతుడు అక్కడ చిన్న చూపే చూశాడు. మాలతి చూడు. బావా, ఏమంటున్నారో? ఏమిటి? ఏమంటున్నారేమిటి? అయోమయంగా తలెత్తింది. సరి, మీరీ లోకంలో లేరన్నమాట. సరోజ పకపక నవ్వింది. ఈ అబ్బాయిని పెంచుకుంటారంట. నీరసంగా నవ్వి ఊరుకుంది మాలతి. మీ పిల్లలతో మా అమ్మగారికి భలే కాలక్షేపం సయీద్ చెప్పాడు. అనురాధ అతనిని పరిశీలనంగా చూసింది. అదేమిటి మీరు చిక్కి నిలబడ్డారు? మీ సరు పెట్టే పచ్చళ్ళు తినలేక. ఏం? కారం వేస్తుందని? అందుకే పాపం. ఒకటికి 10 సార్లు అడిగి వేయించుకుంటారు. అదేం లేదు రాధా. ఈ మధ్య డెహ్రాడూన్ వెళ్లారు. అక్కడ సరైన ఆహారం దొరకలేదు అంది. మధుకర్ వచ్చాక అందరూ సెలవు తీసుకొని వెళ్ళిపోయారు.